నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ ట్యాబ్. నేను మీ లక్ష్మీ నరహర్ శెట్టి. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు మినిస్టర్ నిర్మలా సీతారామన్. వ్యవసాయంలో ఉత్పాదక పెంపు, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల పెంపు, మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, ఉత్పత్తి సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక వసతులు, ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి బడ్జెట్లో ఈ 9ంటికి ప్రాధాన్యాన్ని కల్పించారు. ఆంధ్రప్రదేశ్కు కొన్ని నిధులు కేటాయించి కొంత ఊరట కలిగించినప్పటికీ కావలసిన మేర నిధులు కేటాయించలేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇక బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ ఊసే ఎత్తకపోవడంతో తెలంగాణ ప్రజానికానికి అన్యాయం చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజలు. బడ్జెట్ 2024-25లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు ఏమీ జరగలేదు. ఎన్డీఏ భాగస్వాములైన ఏపీ, బీహార్తో పాటు అస్సాంకు ప్రాధాన్యం కల్పించారు. రైలు మార్గాలు లేని జిల్లాలకు కొత్త ట్రాక్లు వస్తాయనే ఆశలు మరోసారి అడియాసలే అయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తలేదు. బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించారు కేంద్ర మంత్రి సీతారామన్. నేటి బడ్జెట్ విషయంలో ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు తెలంగాణ నుంచి ఆర్థిక నిపుణులు ఎంవి నరసింహరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా ముఖేష్ గారు రాజకీయ విశ్లేషకులు జూమ్ కాల్లో మనకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. ఇక ఏపీ నుంచి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా మనకి అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం ఆర్థిక నిపుణులు ఎన్వి నరసింహరావు గారితో మాట్లాడదాం. నరసింహరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, మనం ఆయనతో తర్వాత మాట్లాడదాం. తర్వాత రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారితో మాట్లాడదాం. ముఖేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ముఖేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వినబడుతుందా? అయ్యా సార్, వినబడుతుంది సార్. ముఖేష్ గారు, ఏంటి తెలంగాణకి మొండి చేయి చూపినట్టుగా ఉంది మరోసారి కేంద్ర ప్రభుత్వం, ఏమంటారు? తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళకు 8 ఎంపీ సీట్లు ఇచ్చారో కేవలం ఆ ఎంపీ సీట్లతోని వాళ్ళ యొక్క ఏమంటారు అది వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. కాకపోతే ఏంది అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ఒక అవగతమైంది. మనం ఎవరికి ఓట్లేసాము, ఎందుకు ఓట్లేసాము, ఎందుకు గెలిపించాము అంటే తాత్కాలికమైనటువంటి భావోద్వేగాలకు పోయి ఓట్లు వేస్తే ఈరోజు మన గురించి మాట్లాడడానికి, మన పేరు ఎత్తడానికి కూడా ఎంతగా ఒక మన తెలంగాణ అనే పదమే ఒక పలకరాని పదంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మీ ఛానల్ ద్వారా. కాకపోతే తెలంగాణ ప్రజలకు చేయాల్సినటువంటివి చాలా ఉన్నాయి. అయినప్పటికీ అసలు తెలంగాణ అనేది ఒక రాష్ట్రం దేశంలో ఉందా అన్న విధంగా ఉన్నది. అంటే వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ కనుక చూస్తుంటే ఏపీ, బీహార్ బడ్జెట్ లాగా కనబడతా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు అన్నట్టు ఎవరైతే ఎన్డీఏ పాలక పక్షాలు ఉంటాయో ఆ పాలక పక్షాలు కీలకంగా ఉన్నటువంటి రాష్ట్రాల గురించి ప్రస్తావించారు తప్ప దీన్ని దేశ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ అనే దానికంటే ఎన్డీఏ బడ్జెట్ అనడం ఇంకా సముఖంగా ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఆ రాష్ట్రాలు వీళ్ళ యొక్క ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వాళ్ళు తోడ్పడ్డారు కాబట్టి ఆయా రాష్ట్రాల ప్రజలకు మాత్రమే మేము రిప్రజెంట్ చేస్తాం అన్న విధంగా ఉంది. కానీ ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో వీళ్ళకు అధికారం ఒక్క సీటు ఇవ్వనటువంటి రాష్ట్రం గురించి కూడా ఒక కేంద్రంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క కోరికలు, వాటికి సంబంధించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ఎత్తినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కూడా సముచితమైనటువంటి స్థానం కానీ వాళ్ళు రేపు మనం ఒకవేళ వాళ్ళ పూర్తి బడ్జెట్ పేపర్ రాలేదు, ఒక ప్రసంగం ద్వారానే చూస్తూ ఉన్నాం కాబట్టి మరి వాళ్ళు అది ఏ విధంగా అలొకేట్ చేస్తారు, నిజంగా వాళ్ళు సాధించుకోగలుగుతారా? వాళ్ళు స్పెషల్ స్టేటస్ అన్నారు. వీళ్ళు ఇంకొకటి ఏంది అని అంటే ఏపీ మన రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము దానిలో ఉన్నటువంటి ఏవైతే ఇంకా చేకూర్చిన అంశాలు ఏవైనా ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి ఇంకా ఏమేమి ఉన్నాయి, వాటికి కట్టుబడి ఉన్నామని అంటే గత 2 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. అప్పుడేం చేశారు, అప్పుడు మీ ప్రభుత్వం లేదా అని ఏపీ ప్రజలు కూడా ఏకధాటిగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం, ఆ 2 పార్టీలు మరి ఎందుకు తెలిపాయో వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకోవడంలో వాళ్ళు కూడా వెనకంజ ఉన్నారు. బహుశా సరే పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం అయినప్పటికీ
వాళ్ళకి ఏకపక్షంగా మద్దతు తెలిపినప్పటికి బేషరతుగా వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారని అనుకోవచ్చు. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక అత్యంత దరిద్రమైనటువంటి విషయం. బీహార్ విషయానికొచ్చేస్తే మన జేడీయూ లాలూ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో సారీ. తను ఎంతగా బీజేపీ పార్టీని ఇబ్బంది పెట్టాడో, బహుశా ఇప్పుడు అధికారం కోసం, అవసరం కోసం తనని దగ్గరికి తీశారు తప్ప, వాళ్ళ యొక్క బీహార్ రాష్ట్రానికి ఉన్నటువంటి చాలా, చాలా, చాలా అంశాలు వాళ్ళకు అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రానికి సంబంధించి ఇయ్యాల్సినటువంటి హామీలు గాని ఏవి అంటే, మనం తెలంగాణలో ఒక మాట ఉంటదండి. హలో! బీజేపీ ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో ఏ ఏ రాష్ట్రాల్లో తను అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలకు వరకే చూడటం ఉంది, మిగతా రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు, ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ కాదు అనే మాటలకి ఈరోజు తార్కాణంగా లభించింది అనుకోవచ్చా? 100% అదే జరిగింది. మనం తెలంగాణలో ఒక మాట అంటాము, ఊర్లలో ఉంటది. మోచేతికి బెల్లం పెట్టి నాకించినట్టు. ఆ బడ్జెట్ అనేది ఆ విధంగానే ఉంది తప్ప, వీళ్ళు సత్ఫలితాలు ఏం సాధించారు? ఇన్ని సార్లు బడ్జెట్ పెట్టి, ఇన్ని సార్లొచ్చి, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంది? వాస్తవంగా బీజేపీవోళ్ళు గూడా ఒక 2 నాలుకల ధోరణితో మాట్లాడతారండి. రాష్ట్రం విషయంకొచ్చినప్పుడు మాట్లాడే సందర్భంలో రాష్ట్రం అప్పులు చేసింది, అప్పుల్లో ఉన్నాయని జెప్పి, ఇక ఒంటి కాళ్ళు మీద లేచి ఇక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ మాట్లాడుతున్నారో అర్థం గాదు గానీ, అదే స్థాయిలో అంతకు రెట్టింపు స్థాయిలో దేశం గూడా అప్పులు జేసింది. మరి ఆ ఫిస్కల్ పాలసీని వాళ్ళు ఎట్లా బ్యాలెన్స్ జేస్తారు? ఇప్పుడు దేశం గూడా విపరీతమైనటువంటి అప్పులు జేసే తీసుకొనొస్తున్నది గదా! ఈ అప్పులు మరి ఏ విధంగా భారం పడుతున్నది? తెలంగాణ విషయానికొస్తే ఒక మనిషికి ఇన్ని లక్షల అప్పులైనయి. ఇప్పుడేం జేస్తారు? మనం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో బహుశా రేపు బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలు గూడా మనం గమనించవచ్చు. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళ స్పందన ఎక్కడైనా కనబడతదేమో చూద్దాము అనంటే గూడా లేదు. ఇంకా శోచనీయమైనటువంటి అంశం ఏంది అనంటే, రఘునందన్ రావు గారు ఆ బడ్జెట్ సమావేశాలకు పోయి, మాకు కేవీపీజీ స్కూల్స్ ఎన్నున్నాయి కస్తూరిబా గాంధీవి, మీ ద్వారా మాకు చెప్పండి అనంటే, మీరు పార్లమెంట్‌కి మిమ్మల్ని మెదక్ ప్రజలు ఎందుకు పంపారో, మరి ఇక్కడ మీడియా ముందు మాట్లాడినంత ఈజీగా ఒక ఎంపీగా సర్వైవ్ అయితారా? ఇక్కడ ఓన్లీ తెలుగు మీడియాలో వచ్చి మాత్రమే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ మీరు హైలైట్ మంత్రులందరూ ఒక అయిదామని రకంగా చూస్తున్నారు. బడ్జెట్ని తెలంగాణ కేటాయించడానికి తీసుకురావాల్సిన నిధులు తీసుకురాలేకపోవడంలో ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా బీజేపీ మంత్రులు, తెలంగాణ మంత్రులు? 1000% ఫెయిల్ అయ్యారు. వాళ్ళు వాస్తవంగా ఏంది అంటే, మీ ఈ తెలంగాణ ఎంపీలుగా వాళ్ళు పోటీ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి గుర్తుంటది. మేము తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నామని. వన్స్ ఎలక్షన్స్ అయిపోయి గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే ఈ బీజేపీ పార్టీ గుత్తాధిపత్యం గుజరాత్ ఉన్నదో, ఆ గుజరాత్‌గా వాళ్ళకి ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడలేనటువంటి పరిస్థితి. చూద్దాం మనం ఇంకేం జరుగుతదో. ఆల్రెడీ పొద్దుగాల బడ్జెట్ పెట్టారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ నుంచి ఒక్క స్టేట్‌మెంట్ లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది వాళ్ళని పంపిందే మన ఆకాంక్షలు, మన అవసరాలు. సరే సెంట్రల్‌లో ఆ పార్టీ వస్తదని అనుకున్నారు. అమాయకంగా ఓట్లేసారు తెలంగాణ ప్రజలు. ఓట్లేసినప్పుడు నీ పార్టీకి నువ్వు పార్టీ సమస్యలున్నప్పుడు అక్కడున్నప్పుడు జేజేలు కొట్టండి తప్పు లేదు. కానీ మేము బాధ్యతగా మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు చేయాల్సినటువంటి పనేంది పార్లమెంటులో? మీరు ఓకే. అడగాల్సినటువంటి అంశాలేంటివి? ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆకాంక్షలుంటాయి గదా! వాటి మీద గదా మీరు లేవనెత్తాల్సింది. ఓకే చిన్న ముఖేష్ చిన్న గారు. సిల్లీ అంశాలు పార్లమెంట్‌లో లేవనెత్తి మీరేం చెప్దామనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు? ఓకే ముఖేష్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నేను. మనతోటి ఏపీ నుంచి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మీనాథ్ గారు. ఎస్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. మీకు మరి చెప్పండి. మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తానికి ఓవరాల్గా ఈరోజు ఏదైతే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారో, ఏపీకి కావాల్సిన నిధులు సాటిస్ఫాక్షన్ అయ్యే నిధులు వచ్చాయని మీరు అనుకుంటున్నారా ఏపీకి? అవునండి. అంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే కనుక ఈసారి కేంద్రం ఏపీకి సరైన న్యాయం చేస్తుందని అనుకుంటున్నామండి. పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. అలాగే అమరావతి నిర్మాణానికి కూడా 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వెనుకబడిన జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఇంకా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అవసరమైతే ఇంకా నిధులు కూడా సమకూరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.
ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్పెషల్ రైల్వే జోన్ కానీ ఇంకా చాలా ఆ అవసరమైన ప్యాకేజీలు నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని ఖచ్చితంగా మేము హామీ తీసుకున్నారండి ముందే, అంటే ఎలక్షన్స్ కు ముందే, కూటమి ఏర్పడడానికి ముందే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, అలాగే ఉన్న ఒకటి అప్పులు సుజాత గారు ప్రస్తుతం మన పొరుగున ఉన్న తెలంగాణకి అయితే నిధులేమి కేటాయించిన పరిస్థితి. ఇవంతా సినారియో చూస్తుంటే మీరు కూడా ఏమంటున్నారు, ముందే మేము హామీ తీసుకున్నాం అంటున్నారు. అంటే మీకు కూడా సగం నమ్మకం లేదా బీజేపీ మీద? అంటే హామీ తీసుకుని ముందుకు వెళ్ళారన్నట్టుగా చెప్తారు. మరొకటి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఏ ప్రాంతాల్లో అయితే వాళ్ళు పాలిస్తున్నారో అక్కడ మాత్రమే కొంత చేయడానికి సుముఖత చూపిస్తుంది, కానీ పక్క రాష్ట్రాన్ని పట్టించుకోని పరిస్థితుల్లో కనబడుతుంది. తెలంగాణకి బడ్జెట్ ఏమీ కేటాయించకపోవడం కూడా మీరు ఏం చెప్తారో మీ మాటల్లో చెప్పండి, ఏపీ గురించి చెప్తూనే. సార్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక ప్రత్యేకమైన పరిస్థితి సార్. అంటే హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ అంతా కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, మొత్తం ఇండస్ట్రీ పార్క్స్ అన్ని ఉన్న హైదరాబాద్ ని, అంటే గుండె లాంటి ప్రదేశాన్ని వదిలేసుకుని కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ విభజించారు. అది కూడా ఒక సరైన పద్ధతిలో విభజన జరగలేదని చాలా మంది ఆ రోజు బాధపడడం జరిగింది. అక్కడ సెక్రటేరియట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, అలాగే ఇండస్ట్రీస్ కానీ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అంటే ఒక లోటు బడ్జెట్ తోటి రాష్ట్రం ఏర్పడింది సార్. దాని తర్వాత ఇంకా బాధపడాల్సిన విషయం ఏంటంటే, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కేంద్రం దగ్గర నుంచి సరైన నిధులు కానీ, విభజన హామీలు కానీ నెరవేర్చుకోలేకపోవడం వల్ల ఇంకా అప్పుల్లో కూరుకుపోయి ఈ రోజు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, అంటే అన్నపూర్ణగా ఒక దేశానికి తలమానికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అప్పుల ఆంధ్రప్రదేశ్ లాగా అధోగతి పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఉద్యోగాలు కానీ, చదువుకోవడానికి సరైన కళాశాలలు కానీ, చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కానీ ఎటువంటివి లేక రాష్ట్రం పరిస్థితి చాలా దారుణం అయిపోయింది సార్ గత 10 ఏళ్లలో. అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నారు, అది నెరవేరలేదు. 10 ఏళ్ళు హైదరాబాద్ ని మనం ఉపయోగించాలన్నారు, అది నెరవేరలేదు. పైగా విభజన హామీలు చాలా మటుకు అవ్వలేదు. మనకి రావాల్సిన ఏవైతే బకాయిలు ఉన్నాయో పక్క రాష్ట్రం నుంచి, అవి కూడా గత ప్రభుత్వంలోని పాలకుల వల్ల అవి కూడా తెచ్చుకోలేని పరిస్థితులు. ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానని అంతకు ముందు విభజనలో కాంగ్రెస్ ఏదైతే ఉందో స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత బీజేపీ కూడా ఇస్తామన్నారు. కానీ తర్వాత రాష్ట్రాల విభజన దేశం మొత్తం మీద తీసుకుంటే అది ప్రత్యేక హోదా అన్నది సాధ్యం కాకపోవచ్చు. పైగా ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. మరి దానికి ఆల్టర్నేట్ గా ఏం చేయాలి? ఈ రాష్ట్రాన్ని తీసుకురావాలంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతోటి ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్థానం కల్పించకపోవడంతో పాటు అసలు తెలంగాణ అనే పదాన్ని కనీసం బడ్జెట్లో ఎక్కడ పదం పలకపోవడం కూడా లేనందుకు ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమే అని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, మీరు మౌనం దాల్చడం కరెక్ట్ కాదు, మీ సీటు కాపాడుకోవటానికి కాదు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను మీరు గుర్తించాలి, తెలంగాణ ప్రజల యొక్క బాగోగులను కూడా చూడాలని చెప్పి డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఇక మనతోటి ఆర్థిక నిపుణులు ఎంవి నరసింహారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నరసింహారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నరసింహారావు గారు, బడ్జెట్, కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఈ బడ్జెట్లో తెలంగాణకు ఎటువంటి నిధులు కేటాయించలేదు, దీన్ని ఎలా చూడాలంటారు? అలాగే అసలు నిధులు ఏ రంగాలకి కేటాయించారు, ఏ దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాస్పెక్టివ్లో ఈ నిధులు కేటాయించడం జరిగింది? ప్లీజ్. ఒకటి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకునేటప్పుడు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా నిధులు అనేటువంటిది బాగా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కావచ్చు, లేదంటే రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి పెట్టుబడులు అనేటువంటివి వాళ్ళు క్లియర్ కట్ గా ఇస్తామని చెప్పేసి ఓపెన్ గా బడ్జెట్ స్పీచ్ లోనే ఉంది. అట్ ద సేమ్ జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మిగతా రంగాల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ ఒకటి క్లియర్ కట్ గా మనం చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మౌలిక వసతులు కల్పన కోసం అని చెప్పేసి క్లియర్ కట్ గా వాళ్ళు నిధులు అనేటువంటిది కేటాయించడం జరిగింది. దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ కి కావాల్సినటువంటిది ఏదైతే ఉందో
సో ఎందుకంటే మనం $5 trillion ఎకానమీ నుంచి $10 trillion ఎకానమీగా మారాల్సి వచ్చినప్పుడు, లేకపోతే 2047 నాటికి మంచి ఉన్నతమైనటువంటి భారతదేశంగా చూడాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఈవెంట్ కోసం అని చెప్పేసి అని నిధులు అనేటువంటిది కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఫండ్స్ అనేటువంటివి అలొకేట్ చేయడం జరిగిందని చెప్పేసి అని మనం చూస్తున్నాం. ఓకే, అండ్ తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్కి అదేవిధంగా మిగతా కొన్ని రాష్ట్రాలకు కూడా కేటాయించారు, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పాటు. కానీ తెలంగాణకు బడ్జెట్లు ఈసారి స్థానం లేకపోవడం కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ రాజకీయ కారణాలు కూడా మనం ఖచ్చితంగా చూడటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీహార్, ఆంధ్రప్రదేశ్ కూడా అంటే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం సంకీర్ణ ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి సంకీర్ణ వాళ్ళు బీజేపీ వాళ్ళు పాటిస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అపోజిషన్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. పొలిటికల్ గా చెప్పుకోవాల్సినప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సినప్పుడు ఏంటంటే అక్కడేమో కోalition గవర్నమెంట్ ఏమో, సో ఆ చిన్న చూపు ఆబ్వియస్లీ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే ఫెడరల్ వ్యవస్థలోకి వచ్చేటప్పుడు ఏంటంటే అన్ని రాష్ట్రాలు సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత యాజ్ అ ప్రభుత్వం దగ్గర ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కావచ్చు, సో వాళ్ళు గట్టిగా అడిగి వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సాధించుకోవాల్సినటువంటి అవసరం లోకల్ పొలిటీషియన్స్ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నరసింహరావు గారు. అదేవిధంగా ఇప్పుడు మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే అందరికి. రామ్మోహన్ గారు, రేవంత్ గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. మరి ఈ రోజున పరిస్థితి ఏంటి? తెలంగాణకి ఎటువంటి నిధులు కేటాయించలేదు. పూర్తిగా భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంలోనే భారతదేశాన్ని పరిపాలించింది తప్పితే ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడా లేదు. భారతదేశంలో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు లేదా ఇంకెక్కడ అత్యవసరమైనటువంటి నిధులు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే బాగుంటుంది. కానీ మిగతా సందర్భాల్లో అన్ని రాష్ట్రాలకు సమానమైన వాటాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం అందరి సమానంగా చూసినట్టు అది కేంద్రం సవితల ప్రేమ తెలంగాణ పైన అనాదిగా చూపిస్తా ఉంది. ఈ రోజు ఒకటే తేటతెల్లమైన అర్థం అందరికి కూడా, తెలంగాణ యొక్క రాష్ట్రానికి సంబంధించిన నిధుల కొరకు ఏమైనా సంక్షేమం కొరకు పోరాటం చేసే ఒక పార్టీ ఏదైతే కేవలం టిఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీకి ఉద్యమం ఉధృతం అయిపోతుండే మొత్తం రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టి కేంద్రం తలొచ్చి మెడల్ వచ్చి బడ్జెట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ తన కూర్చిపోతుందో అని చెప్పేసి కేంద్రంతోన సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ, పార్టీ వేరైనప్పటికీ కూడా మరి బడేబాయ్ చోటేబాయిగా ఇన్ని రోజు చాలా మంది కావడం జరిగింది. మరి ఎందుకు తీసుకురాలేకపోయాడు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి? మరి ఇది ఆలోచన చేయాల్సిన విషయం. అందరం కూడా తెలంగాణ మేధావులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మిగతా సామాజిక విశ్లేషకులు కావచ్చు, మిగతా పెద్దలందరూ కావచ్చు, తెలంగాణ సమాజహితం కోరే ప్రతి ఒక్కరు ఈ విషయంలో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు పూర్తిగా కక్షపూరిత చర్య అవలంబిస్తుంది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. ఏదైతే నేను పెద్ద దిక్కు ఈ యొక్క భారతదేశాన్ని నేను తప్పితే ఇంకా ఎవరు పరిపాలించలేరు, నేనే ఒక భారతదేశ రక్షకునిగా ఉన్నాను, కొత్త అవతారం ఎత్తినాను భగవంతుడు చెప్పుకోవడం జరిగింది. మరి వారు వ్యక్తిగతంగా చెప్పుకుంటే మనకి ఇబ్బంది లేదు. కానీ మరి అందరినీ సమానంగా చూసే పద్ధతిలో అది వదిలిపెట్టేసి కేవలం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు విస్తారీతన నిధులు ఇవ్వడం, తెలంగాణ ప్రాంతానికి అనాదిగా ఆరోగ్యం మొత్తుకుంటా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలి, ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మాట్లాడుతుంటే ఇవ్వడం లేదు, ఎయిమ్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పారు అన్ని ఎగరు పెట్టారు. అంటే మరి రేవంత్ రెడ్డి గారు చేతకంతరం అనుకోవాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కక్షపూర్త చర్య అనుకోవాలా? ఏది అయినప్పటికీ రెండు నిజమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతం ఈ రోజు దీనిపైన మాట్లాడాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మాట్లాడగలుగుతుంది. ఇది వాస్తవం ఇదంతా. ఓకే, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మనము ఆర్థిక నిపుణులు నరసింహరావు గారితో మాట్లాడదాం. నరసింహరావు గారు, సామాన్య ప్రజలకి ఈ బడ్జెట్ వల్ల ఏదైనా లాభం చేకూరే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి బడ్జెట్ లో కొత్త స్లాబ్స్ ఏవైతే ప్రకటించారో 3 లక్షల నుంచి 7 లక్షల వరకు, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు, 10 నుంచి 12, 12 నుంచి 17 వరకు చూసుకుంటే ఒక సామాన్యుడికి సుమారు 17,500 రూపాయల వరకు ట్యాక్స్ అనేటువంటిది ఖచ్చితంగా మిగులుతున్నది అని చెప్పేసి ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటి లెక్కలు. అయితే ఏంటంటే దాంట్లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి సాధారణమైనటువంటి స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పేసి గతంలో 50,000 కింద ఉండేది, ఇప్పుడు దాన్ని 70 ప్లస్ అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి పెట్టుబడులకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేటువంటిది తీసేసి
12.5% చేయడం జరిగింది. అంటే అది కూడా ఒక సామాన్యులకి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలన్నా, లేకపోతే బంగారంలో పెట్టుబడి పెట్టాలి అన్నా, లేదంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక మేజర్ యూస్ఫుల్ బడ్జెట్ కింద మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి అని చూడొచ్చు. ఓకే, అదేవిధంగా పారిశ్రామిక రంగానికి ఏదైనా మేలు చేకూరే అవకాశం ఉందంటారా ఈ బడ్జెట్ వల్ల? పారిశ్రామిక రంగానికి ఆల్రెడీ కార్పొరేట్ ట్యాక్సెస్ అనేటువంటిది ఒక 2 years బ్యాక్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ప్రైవేట్ రంగ పెట్టుబడులకు ఆకర్షించడానికి కావాల్సినటువంటి ఏంజల్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్లిస్టెడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని దాని మీద వచ్చేటువంటి లాభంలో వచ్చినటువంటి పన్ను ఏదైతే ఉందో దాన్ని కూడా 12.5% చేయడం జరిగింది. అంటే గతంలో 20% ఉండే దాన్ని కాస్త ఇప్పుడు 12.5%. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఒక అభివృద్ధి చెందే భారతదేశం కింద చూడాల్సినటువంటి అవసరం కింద బీజేపీ వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో సామాన్య మధ్యతరగతి ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెడుతున్నారు. వాటి కూడా ఉపయోగించేటువంటి విధంగా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి అనేటువంటి పద్ధతుల్లో ఈ క్యాపిటల్ గెయిన్స్ అనేటువంటిది కూడా వాళ్ళు 10.5 నుంచి 12.5 చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ కి, గోల్డ్ కి, స్టాక్ మార్కెట్ లో ఉన్న పెట్టుబడుల్ని మూడింటిని స్థాయికి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నా కూడా ఓకే అంటే ప్రిఫరెన్షియల్ అనేటువంటిది లేకుండా మూడింటికి ఈక్వల్ లెవెల్లో ఇచ్చారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్కి ఏమైనా లాభం ఉంటుంది అంటారా దీనివల్ల ఈ బడ్జెట్లో? అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏదైతే గతంలో 3 లక్షల నుంచి 6 లక్షల నుంచి 9 లక్షలు స్లాబ్ ఉన్న దాన్ని 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 7 నుంచి 10 మధ్యలో 10%, 10 నుంచి 12 మధ్యలో 15%గా చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ 20,000 రూపీస్ వరకు మిగులుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ వ్యవసాయ రంగానికి 20,000 రూపీస్ చెప్పండి ప్లీజ్. అంటే 20,000 రూపాయల వరకు ట్యాక్స్ అంటే పన్నుపై ఆదా అయ్యేటువంటి అవకాశం క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో 50,000 రూపాయలు సంపాదించుకోవడానికి ఏంటంటే ఆల్రెడీ ఐటీ ఉద్యోగాలు కావచ్చు, రెగ్యులర్ గా అందరికీ ఏంటంటే 40,000, 50,000, 60,000 రూపాయలు అనేటువంటిది ఇన్కమ్ ప్రతి ఒక్కరికి వస్తున్నది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా ఏంటంటే సుమారు 17,500 రూపాయల వరకు ట్యాక్స్ మిగులుతున్నది, వాళ్ళకి తగ్గుతున్నది. ఓకే, ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి కొంచెం బడ్జెట్లో ఏ రకంగా చూడాలంటారు? పెట్టింది రైతులకి ఏమన్నా మేలు చేకూర్చే అంశమా? గతంలో బీజేపీ ప్రభుత్వం మీద విపరీతంగా రైతులు చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ రైతులకి ఎటువంటి చేయబోతున్నారంటారు ఈ బడ్జెట్లో మేలు? ఒకటి మేజర్ గా డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనేటువంటిది, అంటే రూరల్ లో కావచ్చు, అంటే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి భూ రికార్డులను డిజిటైజ్ చేసి దానికి తగ్గట్టుగా రైతులకు రుణాలు రావాలి అనేటువంటి పద్ధతుల్లో ఒకటి చెప్పడం జరిగింది. రెండోది వచ్చేటప్పటికి రైతులకు రావాల్సినటువంటి అనేక రకాల అగ్రికల్చరల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి, అంటే వ్యవసాయ రంగంలో రీసెర్చ్ ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి అని ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ ని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా రైతులకి కాస్త మేలు కలిగేటువంటి విధంగానే ఉంది అని చెప్పేసి అని మనం చూడొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఫార్మ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి అని రైతుల దగ్గర నుంచి పంటను సేకరించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగానికి కూడా ఊతమిచ్చేలాగా కొత్త పెట్టుబడులు వ్యవసాయ రంగంలోకి వచ్చేటువంటి విధంగా చర్యలు ఉన్నాయని చెప్పేసి మనం చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు గారు. మనం ఒకసారి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ఈ బడ్జెట్లో ఇప్పుడు మీరు నరసింహరావు గారు చెప్పింది చూస్తుంటే వికసిత భారత్కి కరెక్ట్గా మీరు చెప్పిన విధంగానే బీజేపీ పార్టీ మిగతా రాష్ట్రాలన్నిటికీ చేసినప్పటికీ కేవలం తెలంగాణకి ఇలా ఈ రకంగా చేయబడడానికి గల కారణం ఏంటంటారు? పూర్తిగా భారతీయ జనతా పార్టీ కక్షపూరిత చర్య ఇది. ఎందుకంటే అనాదిగా తెలంగాణ చీతగానే ఉంది. ఎప్పుడైతే 3 రాష్ట్రాలు కూడా ఒక ఓటు 2 రాష్ట్ర నినాదం పేరు మీద భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కి వెళ్ళింది 99లో 2000 సంవత్సరాల్లో. అప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అవన్నీ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ కూడా ఏర్పాటు చేసేది, తెలంగాణ ఏర్పాటు చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ కూడా రాజీనామాలు చేస్తే కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేమే సర్వరక్షకులం దేశానికి అని చెప్పుకున్న వ్యక్తులు తెలంగాణలో భారీ ప్రాజెక్టు ఏర్పడింది. మనం కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆస్తులు సగసగం సమాన భాగంలో పంచుకోవడం జరిగింది. అవన్నీ
విభజన చట్టంలో ఏవైతే పొందుపరిచిరో దాని ప్రకారం మనకు కొత్త ఏర్పాటు ఉంటే వాటికి కూడా ఇవ్వకుండా ఈ రోజు పాలమూరు రంగారెడ్డి పథకానికి అయితే ప్రాజెక్ట్ ఉందో దానికి జాతీయ హోదా కల్పించకుండా ఏం రైతులకు న్యాయం చేసినట్టు వీళ్ళు పెద్దలు ఇప్పుడు చెప్తున్న ఆర్థిక విషయాలకు చెప్పడం జరిగింది. ట్యాక్సెస్ కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చారు, దాని నుంచి కొంచెం బెనిఫిట్ అని చెప్తా ఉన్నారు. దాని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలైన వరకు ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ పేర్లు ఎంత, ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేర్లకు జరిగిన బెనిఫిట్ తోన రాష్ట్రానికి ఏం మేలు చేకూరుతుంది. కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇప్పుడు సాగునీరు అందిస్తే దాని నుంచి మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ టాప్ టు బాటం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏదైతే అగ్రికల్చర్ నీళ్లు అందుబాటులో ఉంటే ప్రతి రంగం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పాలమూరు రంగారెడ్డి పైన జాతీయ హోదా కల్పించి కొత్త నిధులు ఏర్పాటు చేయడం, ఇంకా దానికి సంబంధించినటువంటి సాగు రంగాన్ని కానీ వ్యవసాయ రంగాన్ని కానీ డబ్బులు కేటాయిస్తే దాని నుంచి అభివృద్ధి చెంది రాష్ట్ర అభివృద్ధి చెందితే ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. దాంతో పాటు అన్ని వర్గాలు కూడా బెనిఫిషియరీ కిందకు వస్తారు. కేవలం ట్యాక్సెస్ ఇవ్వడం, కొంతమంది రైతులకి డిజిటలైజేషన్ చెప్తారు పెద్దలు, అది చేయడం మంచిదే, కానీ దాంట్లో ఎంత మందికి ఉపయోగపడుతున్నది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రహదారులు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వకుండా కేవలం మరి రేవంత్ రెడ్డి గారిని నీ కేసుల నుంచి కాపాడుతున్నావు కాబట్టి నువ్వు ₹1 అడగొద్దు, నీ ఆంధ్రప్రదేశ్ కి ఏమని ఇస్తా అని మీరు మళ్ళీ రాజకీయ కోణంలోకి వెళ్తున్నారు. మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, దీన్ని తీవ్రంగా ఖండించారు, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పారు. ఇలా మాట్లాడినప్పుడు మీరు తెలంగాణ గురించి మాట్లాడిన కానీ మళ్ళీ రాజకీయంగా మాట్లాడి మళ్ళీ మీరందరూ కలిసి కొట్టాడితే నిధులు ఏమన్నా వస్తాయి. రేవంత్ రెడ్డి గారిని కారణం చేస్తే మీకు నేను అదే చెప్తున్నాను. ఈ రోజు ఒకటే నేను చెప్పేది ఒకటే, రేపు రేవంత్ రెడ్డి గారు తీసుకునే స్టాండ్ పైన తెలంగాణ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది, వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు రాజకీయ కోణంలోనూ ఒకవేళ వారితో కట్టడి అయిపోయి చెప్పినట్టు విని వాళ్ళ చేతిలో రేవంత్ రెడ్డి గారు కాపాడుతానుకో లేదంటే కవిత గారిని కాపాడుతానుకో మరి అనేది మరి వాళ్ళు మాట్లాడతారు రేపు పొద్దున. మీరు లోపాయికారిగా కవిత గారిని కాపాడటానికి మీరు పెట్టుకున్నారు వాళ్ళు అంటారు. ఎన్ని మాటలు దేనికి? తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణకు లాభం చేకూరే విధంగా కేంద్రంతో పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. పెద్దలు చాలా మంది ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు చాలా మంది పాపం ఎంపీలో కేంద్రంలో మోడీ గారు ఉంటే బాగుంటుంది, ఎంపీకి అందరూ ఓట్లు వేసి గెలిపించారు, 8 సీట్లు ఇచ్చారు. ఈ రోజు ఆ 8 మంది ఎంపీలు ఏం ముఖం పెట్టుకుని రేపు బజార్ల కోసం అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎంపీలు కానీ ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ మొత్తం ఢిల్లీలో కూర్చొని తప్పకుండా నిధులు తీసుకొని వస్తేనే ఇక్కడ తెలంగాణ గల్లీలో తిరిగే అర్హత ఉంటుంది వరకు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర కూర్చోవాల్సి వస్తే పని వాళ్ళకు ప్రజలు అడుగుతారు, మేధావులు అడుగుతారు దీనిపై. ఓకే మనతోటి ఫోన్ లైన్లో ఏపీ నుంచి అక్షర్ సత్యం గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు అక్కడ ప్యానల్ ఉన్న ప్రజలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, కేంద్ర బడ్జెట్లో ఏపీకి కొంత మేరకు నిధులు కేటాయించడం జరిగింది, కొంత వాగ్దానం కూడా ఇవ్వడం జరిగింది, మరిన్ని పోలవరం గురించి కూడా చూస్తామని. మరి సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అనుకోవాలా? సార్ ఖచ్చితంగా సార్. అయితే నిన్న నేను ఏదైతే అసమ్మతిని వ్యక్తం చేశానో బడ్జెట్ లో, గత 10 బడ్జెట్ లో కూడా ఏపీ పదం అనేది ఒక్కసారి కూడా లేదని నేను ఏ విధంగా బాధపడ్డాను, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అదే బాధను వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి స్పీచ్ మీద ఒక్కసారి కామెంట్ చేసి అప్పుడు బడ్జెట్ గురించి వెళ్తాను సార్. చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఆయన బాధల్లో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తమ రాష్ట్రానికి నిధులు ఇవ్వనప్పుడు లేదా సరైన అవి కోరుకున్న విధంగా కేటాయింపులు లేనప్పుడు బాధను వ్యక్తం చేయడం తప్పులే. అయితే అమరావతికి ఫండ్స్ ఎందుకు కేటాయించారు, మా మూసీ నదికి ఎందుకు కేటాయించలేదంటే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారో లేకపోతే ఒక పదం వాడొచ్చకూడదు కానీ అమరావతి అనేది రాష్ట్ర అక్షర్ సత్యం గారు ముందు ఆయన చెప్పారు, ఏమని చెప్పారంటే మేము వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని అడగడం లేదు, మాకు ఇవ్వలేదని మాకు బాధగా ఉందని చెప్తూనే, కాకపోతే వాటికి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చినప్పుడు మా తెలంగాణ ఎందుకు కనబడలేదు అని అడిగారు, అంతేగాని ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారు? తెలంగాణకి అడగడంలో ముమ్మాటికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళ బాధలు వ్యక్తం చేయడం తప్పలేదు. ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను, తెలంగాణ సోదరులకి నేను సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళ తరఫు నేను కూడా వాళ్ళ వాయిస్ కలుపుతా, నేను అది కాదని అంటుంటా. అమరావతికి ఎందుకు ఇచ్చారు, మా మూసి నెత్తికి ఎందుకు ఇవ్వలేదు, మీరు పోలవరం దాన్ని ఎదురిస్తున్నారంటే పోలవరం అమరావతి ఎన్ని విభజన చట్టాల్లో ఉన్నాయి తప్ప వాళ్ళు మూసి నది అదేంటిది వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్ పేరు గుట్ట ఎక్కడ బడ్జెట్ లో లేవండి. అప్పుడు అడిగినా కానీ జాతీయ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలే. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు,
క్యాపిటల్ అనేది సపోర్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ లేదు కాబట్టి, లేదు హైదరాబాద్ మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామనండి, పోలవరం నిధులు 5,000 కోట్లు రేవంత్ రెడ్డి గారిని తీసుకోమనండి. ఏంది సార్ అది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తగు విధంగా మాట్లాడాలి. మీ బడ్జెట్ మీ నిధుల కోసం పోరాడండి, అంతేగాని అమరావతికి ఎందుకు ఇచ్చారు, పోలవరానికి ఎందుకు ఇచ్చారు ఇవ్వలేదు, పోలవరానికి ఎందుకు ఇచ్చారు, మాకు మా మూసినెత్తికి ఇవ్వలేదంటే అది అంటే ఆ పరిపక్వత కనిపించడం వల్ల ఆ డిమాండ్ లోనే తేలిపోతాయి మాటలకి. బడ్జెట్ విషయానికి వస్తే నేను నిన్ననే చెప్పా, ఇది 10 సంవత్సరాల బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అనే పదం ఒక్కసారి కూడా పలకలేదని నిన్నే చెప్పాను నేను మన డిబేట్ లో. కానీ ఈ రోజున ఏది సుమారు 10 టైమ్స్ అన్నా పలికారు. దాన్ని నేను ముందు ఆనందం వ్యక్తం చేస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్ అనే పదాలు పలికారు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ లో. రెండోది, ఈ అమరావతికి 15,000 కోట్లు సాయం చేయడం, అదేదో సాక్షి మీడియా అయితే అప్పది సాయం కాదంటే దాన్ని పక్కన పెడితే 15,000 కోట్లు బడ్జెటరీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం చాలా సంతోషం అండి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ని నేషనల్ అయితే ఫుడ్ సేఫ్టీ తోటి, ఫుడ్ సెక్యూరిటీ తోటి లింక్ పెట్టడం చాలా సంతోషం. ఆ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతే తప్ప ఇక్కడ ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతే నేషనల్ స్కేర్సిటీ వస్తుందని చెప్పడం, దాన్ని కంప్లీట్ చేయడానికి అవసరం నిధులు ఇస్తానడం కూడా చాలా శుభ సంతోషం అంటే యావత్ దేశానికి కూడా అక్షర్ సత్యం గారు, మీరు ఒక ఏపీ వాదిగా కాకుండా ఒక జర్నలిస్ట్ గా మాట్లాడి మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఇస్తాను నేను. ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఇచ్చినందుకు ఓకే, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా మీరు తప్పలేదు, ప్రాబ్లం లేదు. అంటే బీజేపీ పాలిత మీరే చెప్పారు 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మాటే తీయలేదని. 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ మాట తీయని బీజేపీ పార్టీకి ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రేమ ఎందుకు కలిగింది? నెంబర్ 1. నెంబర్ 2, మంచి పాయింట్ సార్. నేను అసలు చెప్పదలుచుకో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అది రేవంత్ రెడ్డి గారి ఇష్యూలో డైవర్ట్ అయిపోయింది. మంచి పాయింట్ అండి. అది చెప్పిందా మీరు అడిగిందని కూడా చెప్తా. యాక్చువల్ గా మోడీ గారు ఫస్ట్ 5 years లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, నెక్స్ట్ 5 years లో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అండి. వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఉండగా ఎంతో కొంత ఇచ్చారు, పావులాయ పప్పు బెల్లాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండగా అసలు ఇవ్వలే. ఆయన అడగలేదు, ఈయన అడగలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో జాయిన్ అయిన తర్వాత మాత్రం బీజేపీ అది ప్రేమ ఆంధ్ర రాష్ట్రం మీద వచ్చిందా లేదా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ తోటి చేశారో తెలియదు. కానీ ఈ క్రెడిట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కి 15,000 కోట్లు వచ్చినా, 50,000 కోట్లు వచ్చినా, లేదా ఇండస్ట్రియల్ కారిడార్స్ కి శాంక్షన్స్ వచ్చినా అది పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ దక్కుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కాదు సార్. రెండోది, ఆంధ్రాకి వచ్చి నా సోదరులు తెలంగాణకి ఎప్పుడైతే ఫండ్స్ కేటాయించలేదో ఖచ్చితంగా మనకు బాధ ఉంటుంది సార్. ఆంధ్రాకి ఫండ్స్ లేకపోతే తెలంగాణ వాళ్ళు బాధపడతారు, తెలంగాణ ఫండ్స్ ఇవ్వకపోతే బడ్జెట్ లో ఆంధ్ర వాళ్ళు రాజకీయ నాయకులు బాధపడకపోవచ్చు, ఎందుకంటే అవకాశవాదులు రాజకీయ నాయకులు. కానీ ప్రజలు మాత్రం ఇద్దరికి సమానంగా డెవలప్ అవ్వాలి, సమానంగా రావాలని కోరుకుంటారు తప్ప ఏదో మా తెలంగాణకి ఇవ్వలేదు, మా ఆంధ్రాకి వచ్చింది అని సంతోషిపోతే అక్షర సత్యమే కాదండి. యావత్ తెలుగు వాళ్ళు ఎవరు కూడా సంతోషించారు సార్. ఇద్దరు సమానంగా ఎదగాలని కోరుకుంటారు. ఓకే అక్షర్ సత్యం గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి మీరు ముఖేష్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ముఖేష్ గారు. అసలు తెలంగాణ అనే పదాన్ని, తెలంగాణ గురించి మాట్లాడడానికి సాహసం చేయలేనటువంటి పరిస్థితుల నుండి ఆంధ్ర వాళ్ళు మన మీద సానుభూతి చూపించేటటువంటి స్థాయికి దిగజారిపోయింది తెలంగాణ. మన తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం అని మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు నాకెందుకో మీ డిబేట్లో కూర్చుంటే నాకు షేమ్గా అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అని అంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు వస్తే ఆ భారీ ర్యాలీ తీయడం, ఈయన భుజాల్లో రాసుకొని తిరగడం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు చూసినటువంటి ప్రెస్ మీట్, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటూ చూసాం కదా, ఆ ప్రెస్ మీట్ కూడా ఏదో నామకే వాస్తు పెట్టినట్టుంది. ఓకే ముఖేష్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి లైవ్ వస్తుంది, లైవ్ ద్వారా చూడండి. ఒక్క నిమిషం అండి. హలో మాట్లాడొచ్చా? కంటిన్యూ అవ్వండి ప్లీజ్. 8+8 ఒక్కరు కనబడలేదండి. ఈరోజు పంజాబ్ ఎంపీలు చూడండి, పార్లమెంటు బయట నిరసన తెలుపుతున్నారు. ఈయన ఇక్కడ మొక్కుబడిగా మీటింగ్ పెడితే ఈ రోజు ఆంధ్ర వాళ్ళ సానుభూతి చూపించుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. యాజ్ ఏ లీడర్, స్టేబుల్ లీడర్ కాకుండా కేపబిలిటీ లేనటువంటి లీడర్ లక్షణాలు అక్కడ కనబడతా ఉన్నాయి. మీరేం లీడర్షిప్ చేస్తా ఉన్నారు? మీరు అక్కడ ప్రైమరీ అపోనెంటే కదా. మీ ఇంకో 4 ఎంపీలను, కాంగ్రెస్ ఎంపీలను చూసుకొని నా తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తావు అని చెప్పి నిరసన తెలిపొచ్చు కదా. ఎంత రాష్ట్రం అండి పంజాబ్ ఎంపీలకు ఉన్నటువంటి సోయి తెలంగాణ ఎంపీలకు లేదా? వాళ్ళ 8 మంది బీజేపీ వాళ్ళు అంటే లేరు, కాంగ్రెస్ వాళ్ళకి 8 ఇచ్చిర్రు కదా. ఈ కాంగ్రెస్ వాళ్ళన్నా మాట్లాడవచ్చు కదా.
అసలు అత్యంత బాధాకరమైనటువంటి అంశం నాకు ఈ రోజు కనిపిస్తా ఉన్నది ఏంటంటే కంక్లూడ్ చేయండి సార్. తెలంగాణ మీద ఆంధ్ర వాళ్ళు సానుభూతి చేయడాన్ని నేనైతే జీర్ణించుకోలేకపోతున్నా, ఒక తెలంగాణ వాదిగా ఎస్పెషల్లీ. అసలు తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని మరి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో తెలియదు, కానీ ఆ తీర్పుకు ఫలితాలు ఈ ఫలితాలు అనేవి అత్యంత తొందరగానే కేంద్ర ప్రభుత్వం ద్వారా చూస్తా ఉన్నాము. ఇటు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చూడగలుగుతున్నందుకు ఇటు రేవంత్ రెడ్డి గారికి, మోడీ గారికి ధన్యవాదాలండి. మళ్ళీ మాలో ఉన్నటువంటి ఒక ఈగోని లేపేస్తున్నారు బయటికి. ఓకే ఓకే సుజాత గారు కంక్లూడ్ చేయండి. సుజాత గారు కంక్లూడ్ చేయండి. సార్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక మేము గత 10 సంవత్సరాల కంటే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇవ్వడం కానీ, అలాగే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అంతకుముందే ప్రకటించారు, దాన్ని పూర్తి చేస్తాం, ఈ త్వరితగతిని పూర్తి చేస్తామనే హామీ ఒకటి. అలాగే వెనుకబడిన ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని ప్రకటించడం, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేస్తాననడం, ఇంకా అమరావతి నిర్మాణానికి నిధులు అవసరమైతే మరికొన్ని నిధులు మళ్ళీ ఇస్తామని చెప్పడం చాలా శుభ పరిణామం కింద మేము తీసుకుంటున్నామండి. రాష్ట్రంలో యువతకి అంటే వాళ్ళకి ఉపాధి దొరకడానికి, పరిశ్రమలు వచ్చే అవకాశం, అలాగే పరిశ్రమలకు రాయితీలు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక హోదాకి తగ్గట్టుగా పరిశ్రమల రాయితీలు కావచ్చు, అలాగే విద్యా సంస్థలు కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ రావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ కి శుభ పరిణామం అండి. 10 ఏళ్లుగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా నలిగిపోయారు. అటు అంటే ఉపాధి లేక, సరైన చదువుకోవడానికి సరైన విద్యా సంస్థలు కూడా లేక చాలా బాధపడిందండి రాష్ట్రం. ఒక రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఎన్నో హేళనలు, అలాగే రోడ్డు బాగున్నంత వరకు తెలంగాణ, రోడ్డు పాడైపోయిందంటే ఆంధ్ర అని చెప్పి గతంలో కేసీఆర్ గారు అలాంటి ఎన్నో హేళనలు, అవమానాలు పొందారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు కాస్త ఉపశమనం కింద అనిపిస్తుంది మాకు. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం నేతల యొక్క విజయం అండి. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అయితే ప్రత్యేకంగా అసలు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి. పవన్ కళ్యాణ్ గారికి ఒకరికి చెప్తారా, చంద్రబాబు కూడా చెప్తారా? చంద్రబాబు గారికి కూడా చెప్తారా? కూటమి నేతలందరూ అండి. ప్రధానంగా ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణమైన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఓకేనండి. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. పూర్తిగా అందరికి అర్థమైంది, మొత్తం మన వీక్షకులు కావచ్చు, అందరికి కావచ్చు. ఇప్పుడు అన్న కూడా చెప్పినాడు, తెలంగాణ ప్రాంతం పేరు ఉచ్చరించడానికి భయపడాలి మన గురించి ఏమంటారు, మన బుజ్జగించే మాటలు మాట్లాడుతున్నారు, సానుభూతి వ్యక్తపరుస్తున్నారు తెలంగాణ పైన. ఇది ఇప్పటికైనా అర్థం కావచ్చు అందరికి కూడా. నేను చాలా సార్లు చెప్తే మీరు కూడా కాదన్నది, పూర్తిగా సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు చేత కీలుబొమ్మగా మారిపోయాడు. ఆయన రిమోట్ కంట్రోల్ హైదరాబాద్ బడ్జెట్ గురించి మాట్లాడమంటే మళ్ళీ రాజకీయం మాట్లాడుతున్నారు. మీరు దాన్ని మీకు అనుకువగా చేసుకోవాలని చూస్తున్నారు. బడ్జెట్ మీరు ఆలోచన చేయండి, బడ్జెట్ గురించి మాట్లాడండి. బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ లో బీజేపీ ఏం చేస్తుందని మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు వినండి. ఇప్పుడు పూర్తిగా రాజకీయ కోణంలో చూడాల్సిన బడ్జెట్ మాత్రమే. ఈ ప్రాంతం పైన, తెలంగాణ ప్రాంతం పైన ప్రేమ లేదు స్పష్టంగా కనిపించింది. కాబట్టి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఇక జరిగిన ఇబ్బందికర పరిస్థితుల్లో గెలిచిన పార్లమెంట్ కూడా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం నిలదీసి అక్కడ పార్టీ కావచ్చు, ఇక్కడ భారతీయ జనతా 2 పార్టీల ఎంపీలు మాత్రమే ఈ రోజు మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి పూర్తి సమాధానం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మాత్రమే చెప్పాలి. ఇది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు నిధులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయవని చెప్తాం. ఓకే, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు. అదేవిధంగా ధన్యవాదాలు ముఖేష్ గారు, ధన్యవాదాలండి నరసింహరావు గారు, ధన్యవాదాలు సుజాత కాజా గారు, ధన్యవాదాలండి అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. ఏదేమైనప్పటికీ కూడా బడ్జెట్ విషయంలో కొంత తెలంగాణకి అన్యాయం జరిగింది అనే మాట వాస్తవం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ పేరును కూడా ఉచ్చరించకుండా తెలంగాణకి కొన్ని నిధులు
అసలు కేటాయించకుండా బడ్జెట్ అనేది ఈసారి లేకపోవడం అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని చాలా ఆగ్రహంగా ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఏపీకి సంబంధించి గత 10 ఏళ్ల పాటు ఏపీ అభివృద్ధికి నోచుకోలేక అప్పుల ఏపీగా ఉన్న ఏపీకి ఈ రోజున కొంత ఊరట కలిగింది. ఆ ఊరట ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వర్ గారు, ఈ ముగ్గురు కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో స్థాపించి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం వలన ఈ రోజున కొంత ఊరట కలిగింది అని ఏపీ వాసులు చెప్పడం కొంత హర్షించదగిన విషయం అని వారు చెప్పడం మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ రానున్న రోజుల్లో మరి తెలుగు ప్రజలకి సంబంధించి మరి నెక్స్ట్ బడ్జెట్లో అయినా తెలంగాణ ప్రజలకి న్యాయం చేస్తూ తెలంగాణలో కొన్ని నిధులు కేటాయించాలని చెప్పి మరి మనందరం కూడా కోరుకోవాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నటువంటి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.